హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. చూడండి, మనకైతే ఇవన్నీ బ్లౌజులు ఒకే కస్టమరీ. ఇవైతే కొంచెం పెద్ద సైజు కస్టమరీ, అందుకని చూడండి కొంచెం పెద్దగానే ఉన్నాయి బ్లౌజులు. ఇవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులే. ఆమె ఒకేసారి అంటే ఇస్తుందన్నట్టు బ్లౌజులు ఇచ్చినప్పుడు. ఇప్పుడైతే మనకి ఆమె లైనింగ్ లేని బ్లౌజులు కూడా వేసుకుంటుంది కాబట్టి అవి కూడా ఇస్తుంది. ఇదైతే లైనింగ్ ఉన్న బ్లౌజు. చూడండి, ఇదైతే ఎంత మంచిగా నీట్గా వచ్చిందో. దీనికైతే ఏమీ లేదు, కాకపోతే అలా ఒక బ్లౌజు. తర్వాత మళ్ళీ ఇదైతే పైపింగ్ వేయమన్నారు కాబట్టి పైపింగ్తో వేసాను ఈ బ్లౌజు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అలా ఒక బ్లౌజు. బ్యాక్ కూడా చూడండి ఎంత మంచిగా రౌండ్గా కనిపిస్తుంది, ఎంత నీట్గా. చూడండి, మీరైతే మిషన్ కుట్టే వాళ్ళైతే ఖచ్చితంగా ఒకవేళ కుట్టాలి అనుకుంటే మాత్రం ఏదో అలా కుట్టేసి మన పని అయిపోయింది కదా, కుట్టేసాం కదా, ఇచ్చేసాం కదా అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే మన మీద నమ్మకంతోనే వాళ్ళు బ్లౌజులు కుట్టడానికి ఇచ్చినప్పుడు అలా నీట్గా అయితే కుట్టాలి కరెక్ట్గా. ఎందుకంటే మరి బ్లౌజ్ పాడైపోయిందంటే మళ్ళీ టెన్షన్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా. అందుకని బ్లౌజ్ అయితే నీట్గా కుట్టండి. కుట్టినంత వరకు బ్లౌజ్ ఒక్క రోజులో 10 బ్లౌజులు కుట్టాలి అన్నది ఏముండదు. ఒక్క బ్లౌజ్ అయినా సరే, 2 బ్లౌజులు అయినా సరే, కానీ అది కుట్టినంత వరకు అయితే నీట్గా కుట్టండి. చూడండి, నేనైతే ఇలా ఎంత మంచిగా నీట్గా కుట్టానో. ఇలా కుట్టండి. ఎందుకంటే మీరు కుట్టాలి అనుకుంటే మాత్రం ఒకవేళ ఖచ్చితంగా ఒక టైం అయితే పెట్టుకోండి, ఎప్పుడు కుట్టాలి ఏంటి అని. చూడండి, ఇదైతే పైపింగ్ వేసాను, దీనికి కూడా ఎంత మంచిగా నీట్గా వచ్చిందో. అలా అయితే టైం పెట్టుకొని అయితే కుట్టండి, మీకు కరెక్ట్గా అంటే కుట్టడం అయితే అవుతుంది. ఎందుకంటే మనకి ఈ మిషన్ నేర్చుకున్న వాళ్ళకి కుట్టాలన్న టెన్షన్ అయితే ఉంటుంది, కుట్టాలన్న ఇష్టం ఉంటుంది కాబట్టి మళ్ళీ కుట్టడానికి టైం ఉండకపోవచ్చు. కాకపోతే ఎందుకంటే టైం అయితే ఒక టైం అంటూ పెట్టుకోండి, ఎప్పుడు కుట్టాలి ఏంటి మనము అనేది. ఆ టైంకి కరెక్ట్గా కుడితే మాత్రం ఖచ్చితంగా మనం కుట్టగలుగుతాము. ఈరోజు ఎన్ని బ్లౌజులు కుట్టాలి, అన్ని బ్లౌజులు కుట్టాలి అని అనుకోకుండా మనకి ఈ టైంకి ఇంత కుట్టేసి ఈ టైంకి మనము ఇంట్లో పని చేసుకోవాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పడుకోవాలి అనేది అయితే ఒక టైం అంటూ పెట్టుకుంటే కరెక్ట్గా మీరు కుట్టగలుగుతారు. మీరు ఖచ్చితంగా 10 బ్లౌజులు కుట్టాలి అనుకుంటే మాత్రం కుట్టండి. కాకపోతే మనకి హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి అది కూడా చూసుకోండి. కుట్టాలి అనుకుంటే మాత్రం నైట్ అయితే కట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ పొద్దున స్టార్ట్ చేసి, అంటే పొద్దున మనం పనంతా అయిపోగానే స్టార్ట్ చేసి కుట్టుకుంటే ఖచ్చితంగా 10 బ్లౌజులు అయితే కుట్టగలుగుతారు. కాకపోతే ఏంటి అంటే మధ్య మధ్యలో మనం బ్రేక్ తీసుకుంటూ కుట్టాలి. ఒకేలాగా అలానే కూర్చొని కుడితే మాత్రం అస్సలు మనకి అది కుదరదు. మళ్ళీ తర్వాత అదేంటిది మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అలా కుట్టకూడదు. అలా బ్రేక్ తీసుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టాలి. మళ్ళీ ఏంటంటే ఎప్పుడైతే కుట్టాలి అనుకుంటామో అప్పుడే కుట్టండి. ప్రతిరోజు 10 బ్లౌజులు కుడితే మాత్రం అస్సలు మనకు సెట్ కాదు. ఎప్పుడంటే మనకి అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రమే కుట్టండి. చూడండి, ఇదైతే మనకు ఒకటే చీర ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజులు అయితే 8 బ్లౌజులు ఇచ్చారు. మళ్ళీ లైనింగ్ బ్లౌజులు అయితే 5 లైనింగ్ బ్లౌజులు ఇచ్చారు. ఇది కూడా అది వాళ్ళదే. చూడండి, మనకు అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రమే కుట్టండి. అలా ఉన్నప్పుడే అవుతాయి మనకి బ్లౌజులు కూడా కుట్టడానికి. మనకి ఇప్పుడు ఇవ్వండి, కొంచెం లేట్గా ఇవ్వండి అని అంటే మాత్రం అస్సలు కుట్టదు. ఇంకొక విషయం ఏంటంటే మనం నీట్గా కుడితేనే మనం ఎప్పుడు ఇచ్చినా కూడా తీసుకుంటారు బ్లౌజులు. అలానే కుట్టండి, డబ్బుల కోసం కాకుండా మనకి ఫినిషింగ్ నీట్గా రావాలని ఒకటి ఆలోచన మైండ్లో పెట్టుకొని కుట్టండి. ఈ మిషన్ కుట్టే వాళ్ళకి అందరికైతే ప్లెయిన్ బ్లౌజులు కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. కాకపోతే ఏంటంటే నాకు ఈమె రెగ్యులర్ కస్టమరు, అందుకే కుట్టాను. బాయ్.